మేము ఆ రోజే ప్రశ్నించాము. ఎందుకంటే తెలంగాణకి కూడా ఫస్ట్ ఆ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది వర్తిస్తుంది, ఈ 2 రాష్ట్రాలకు వర్తిస్తుంది. అందులో ముఖ్యంగా తెలంగాణలో కూడా అనేకం ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. అందులో ఇది వేల సంవత్సరాల పురాతనమైన 1000 స్తంభాల గుడికి చాలా విశిష్టత ఉంది. ఇక్కడ రావాల్సిన ఇది కూడా మనము తెలంగాణలో కూడా టెంపుల్ టూరిజం చేసుకోవచ్చు, స్పిరిచువల్ టూరిజంగా కూడా దీన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ప్రాంతవాసిగా నేను నా గలము చాలా బలంగా వినిపించి 1000 స్తంభాల గుడికి కానీ, ఇంకా ఇక్కడ మనకున్న భద్రకాళి గుడికి కానీ, తర్వాత బాసరాకి కానీ, ఇట్లా మనకున్న ప్రత్యేకమైన గుళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న విశిష్టత కలిగిన గుళ్ళన్నిటికీ గురించి, దేవాలయాలన్నిటికీ అభివృద్ధి కోసం నేను పాటుపడతాను. ఇక్కడ ఇంకొక 5% పని మిగిలింది. అలాగే ఇంకొన్ని నా ఎంపీ ఫండ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటి ద్వారా ఇక్కడ గార్డెన్ కానీ, ఇక్కడ ఇంకా ఇతర సదుపాయాలు, వాటర్ టైట్నింగ్, సీలింగ్ పైన వాటర్ టైట్నింగ్ చేయించాలని సో ఇంతకుముందే నాకు అధికారులు చెప్పారు. ఇక్కడ మిగిలిన ఇతర పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేసి మన 1000 స్తంభాల గుడికి ఇంకా ఎక్కువ ప్రాచుర్యం కలిగే విధంగా నేను కృషి చేస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ప్రత్యేక నిధులు తెచ్చాను అదే కేంద్రం నుంచి మేము ఖచ్చితంగా మన ఇక్కడ అయ్యవారి దగ్గర నుంచి మరియు అధికారుల దగ్గర నుంచి రిప్రజెంటేషన్స్ తీసుకొని అక్కడ మన టూరిజం మినిస్టర్ని కానీ, లేకపోతే దేవాలయాలకు సంబంధించిన మినిస్టర్స్ని కానీ సంప్రదించి, అధికారులను సంప్రదించి ఫండ్స్ తేవడానికి నేను ప్రయత్నిస్తాను. ఉగాది సందర్భంగా మామూలుగా ఒకసారి మాట్లాడాలి కన్సర్న్ అధికారులతో, మా ముఖ్యమంత్రి గారితో అందరితో మాట్లాడి, మన మినిస్టర్ గారు ఇలాగ ఇక్కడే ఉన్నారు, సురేఖ గారు, వాళ్ళందరితో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కూడా పరిధిలో కూడా కొన్ని దాని మీద మీరు ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉంది. ఖచ్చితంగా అంతకుముందు లెక్క ఉండకుండా డాక్టర్ కడియం కావ్యాని ఒక ఎంపీగా గెలిపించుకున్న వరంగల్ ప్రజలందరికీ కూడా వాళ్ళు చాలా సంతోషపడే విధంగా నేను నిత్యం కృషి చేస్తాను. ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయి, బ్రిడ్జెస్ ఉన్నాయి అంటే కనుక వాటిని ఫీల్ చేస్తాను. తర్వాత ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నా కూడా ఖచ్చితంగా నేను సెంట్రల్ వర్క్ తీసుకెళ్తాను అని